రాజధాని రైతులకు మరో గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో మరో ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కృష్ణానది రివర్ ఫ్రంట్లో 250 ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ రాబోతా ఉంది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో శిల్పారామం ఎలాగైతే ఉందో దానిని తలతన్నే విధంగా 42 రకాల సేవలు అందించే విధంగా, మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా యాంఫీ థియేటర్తో పాటు ఒక పెద్ద పార్కుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే ఇండోర్ ఫెసిలిటీస్తో పాటు దాదాపు 42 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కృష్ణానది అమరావతి రాజధానికి మధ్యలో ఉన్న ఈ రివర్ ఫ్రంట్ అంటే కృష్ణానది గట్టుగా ఉండే ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు లేవు. పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా చేయరు. ఎక్కువగా లాన్స్, పార్కులు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేడానికి వేదికలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు రకాల చేతి వృత్తులు తయారు చేసే వాళ్ళు ఎవరైతే కొండపల్లి బొమ్మలు, టెర్రకోట బొమ్మలు, చేనేత వస్తువులు, డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులు, ఇలా 600 రకాల వస్తువులు అమ్ముకునేందుకు కూడా ఒక కేంద్రాన్ని, విక్రయ కేంద్రాన్ని ఒక మంచి డిజైన్తో నిర్మించబోతా ఉన్నారు. దీనికి దాదాపుగా 1250 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని డిజైన్స్ పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా డిజైన్స్ అయితే ఫైనల్ అవ్వలేదు. కొన్ని డిజైన్స్ పరిశీలించి అందులో వాటిని సెలెక్ట్ చేసిన తర్వాత టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో టూరిజం హబ్గా కూడా మారబోతా ఉంది. అక్కడికి సమీపంలోనే ఒక 5 స్టార్ హోటల్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఏదైతే కల్చర్ డిస్ట్రిక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేయబోతా ఉన్నారో దానికి సమీపంలోనే ఇప్పటికే ఒక 5 స్టార్ హోటల్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. రాబోయే 2 సంవత్సరాల్లోనే అది అందుబాటులో రాబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.